హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ. గత కొన్ని రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఏవైతే ఎలిగేషన్స్ నాగార్జున ఫ్యామిలీ మీద అవుతా ఉన్నదో కొండా సురేఖ గారు, ఇప్పుడు వాటి గురించే డిస్కస్ చేయబోతున్నాము. చందు గారు, ఆవిడ ఒక ఆడావిడ అయి ఉండి ఒక మంచి పదవిలో ఉండి ఇలాంటి ఎలిగేషన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్గా చెప్పాలంటే ఇది చాలా తప్పు. ఎందుకంటే రాజకీయాల్లో ఉండని లేకపోతే ఇంకే ఫీల్డ్లో ఉండని వేరే వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలన్నీ కూడా మాట్లాడడం, ఎస్పెషల్లీ ఇట్లా కాంట్రవర్సీగా మాట్లాడడం అనేటువంటిది 100% రాంగ్. అయితే ఇప్పుడు మనం కొండా సురేఖ గారి గురించి అంటే మామూలుగా డిస్కషన్లోకి వచ్చింది కాబట్టి, అసలు కొండా సురేఖ గారు ఫస్ట్ నుంచి కూడా కొంచెం దూకుడు ఎక్కువ ఆమెకి. అంటే పొలిటీషియన్లో రాకముందు నుంచి కూడా ఆమె కొంచెం ఫాస్ట్గా అగ్రెసివ్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే తను ఎవరికి భయపడదు. అంటే ఎవరినైనా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా సరే విమర్శించాలి అనుకుంటే మాత్రం మొత్తం ఎడాపెడా విమర్శిస్తుంటుంది అనమాట. సో ఈమెకి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఎప్పుడైందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఫస్ట్ టైం మినిస్టర్ అయింది. అయితే అప్పటి నుంచి కూడా కొంచెం విచిత్రంగానే ఆమె మంత్రిగా చేసినప్పటికీ ఆమె మంత్రి పదవి కోల్పోయింది. అంటే రాజీనామా చేసేసింది అనమాట. అప్పుడు జగన్ కి సపోర్ట్ చేయడానికి కొన్ని రోజులు జగన్ కి సపోర్ట్ చేసింది. మళ్ళీ జగన్ పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ జగన్ ని కూడా తిట్టింది. దాని తర్వాత అట్లా రకరకాల పార్టీలు మారింది. టిఆర్ఎస్ లో ఉంది, కాంగ్రెస్ లో ఉంది, అలా రకరకాల పార్టీలో ఉండి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి మినిస్టర్ అయిందనమాట. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆమెకి కొంచెం అంటే నెగిటివ్ ప్రచారం చేసినమాట ఆమె పైన. లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఏమైందంటే ఒక సభలో బీజేపీ ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు అండ్ మన కొండా సురేఖ గారు వీరిద్దరు ఒక సభలో ఉన్నారు. అప్పుడు ఏంటంటే రఘునందన్ రావు గారు ఏం చేశారంటే ఒక దండ తీసేసాడు అనమాట. ఆ ఫోటోని ఏం చేశారంటే గౌరవంగా మనం చాలా వరకు గౌరవం చెప్పాలంటే అక్క అక్కనే మాట్లాడుతుంటాడు. అయినా కానీ ఆ ఫోటోని ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తోని నెగిటివ్ పాయింట్ వచ్చేటట్టు ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోయింది అనమాట, దుష్ప్రచారం. సో ఇది ప్రచారం ఎవరు చేసినట్టు ఆబ్వియస్ గా బీఆర్ఎస్ వాళ్ళు చేసిరని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా అదే ఆరోపణ చేస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు వాంటెడ్లీ ఎస్పెషల్లీ కేటీఆర్ ఫాలోవర్స్ కానీ హరీష్ రావు ఫాలోవర్స్ కానీ వీళ్ళు కావాలని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా కొండా సురేఖ పైన నెగిటివ్ ఇంపాక్ట్ రావాలనేటువంటి ఉద్దేశంతో ప్రచారం చేస్తున్నారు అని చెప్పి విపరీతంగా వాట్సాప్లో కానీ ఇతర ఫేస్బుక్లో కానీ ఇలా ఆ పర్టికులర్ ఫోటో పెట్టి రకరకాల మీమ్స్ తోని రకరకాల కమెంట్స్ తోని నెగిటివ్ కామెంట్స్ తోని అలా ప్రచారం చేసుకుంటూ వెళ్తుంటే అది అటు తిరిగి లాస్ట్కి ఆమె వరకు చేరిందనమాట. చేరిన తర్వాత చాలా హట్ అయింది. హట్ అయిన తర్వాత దాన్ని తీవ్రంగా ఖండించింది. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇమీడియట్గా హరీష్ రావు కూడా దీన్ని తప్పైపోయింది, అట్లా ప్రచారం చేయకూడదు అని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా దాన్ని ఖండించడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రెస్ మీట్ వాళ్ళు రెగ్యులర్గా అన్ని క్వశ్చన్స్ అడుగుతున్న సందర్భంలో కొండా సురేఖ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టేదో ఆన్సర్స్ ఇస్తుందో అన్నిటికీ సడన్ గా ఈ ఇష్యూ పైన ఎవరో విలేకరి క్వశ్చన్ అడిగిన అనమాట. కేటీఆర్ గారు అసలు ఖండించలేదు, కేటీఆర్ గారు మీ పైన ఇట్లా దుష్ప్రచారం చేస్తుంటారు, దీనిపైన మీ కమెంట్ ఏంటి అనే వరకు ఆమెకు ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ లో ఉంది. ఆమె ఇమేజ్ మొత్తం ఇట్లా చేస్తున్నారని. మెయిన్ గా అంటే రాజకీయ ఆరోపణలు చేయడం వేరు, కానీ వ్యక్తిగతంగా అట్లా ఫోటోలను కూడా చూపించుకుంటూ ఏదో సంబంధం ఉన్నట్టు ఏదో కొంచెం డిఫరెంట్ గా ప్రొజెక్ట్ చేస్తున్నట్టు ప్రచారం చేయడం అనేటువంటి విషయంలో ఆమె వ్యక్తిగతంగా హట్ అయింది. హట్ అయిన తర్వాత ఏంటంటే అప్పుడు విలేకరి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఈమె ఒక ఫ్లోలో చెప్పేసింది అనమాట. అంటే నా మీద నువ్వు ఇంత చేస్తున్నావు కదా, నీ వాళ్ళు నీ కేటీఆర్ వాళ్ళ అనుచరులు, సో నువ్వేమన్నా సకనోడివా అన్నట్టు ఆమెపై అట్లాంటి అలిగేషన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే ఓకే, రాజకీయం అనేటువంటి టైంలో ఎన్నెన్నో ఆరోపణలు చేస్తుంటారు, ఎన్నో నిందలు వేస్తుంటారు, కానీ మన నిగ్రహం అయితే కోల్పోద్ది కదా. ఇప్పుడు చూడండి 1% డ్యామేజ్ కేటీఆర్ చేసినటువంటి అలిగేషన్ వల్ల ఇప్పుడు సఫర్ అయితే కొండా సురేఖ, ఇప్పుడు ఆమె అంతకంటే 10 times మోర్ సఫర్ అవుతుంది ఆ మాట అన్నందుకు. అంటే ఇప్పుడు ఏంటి, మన పైన ఎవరన్నా బురద చల్లితే దాన్ని మనం ఇంకా దాన్ని తిప్పికొట్టేటువంటి క్రమంలో మనం బురదలో పడిపోవద్దు కదా. ఇప్పుడు జరిగింది అదే. ఆమెకి ఇప్పుడు చెప్పాలంటే ఉంటే ఉండొచ్చు, మంత్రి పదవి పోతే పోవచ్చు, చెప్పలేము. ఇప్పుడు హైకమాండ్ చేతిలో ఉంటుంది కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఢిల్లీలో నుంచి వచ్చేసింది అనుకో, ఒకటి వద్దమ్మా నువ్వు ఇంకా పక్కకు జరిగిపో, మంత్రి పదవి వద్దంటే ఆమె వెళ్ళిపోవాలి బయటికి. మేబీ వెళ్ళిపోవచ్చు. కానీ ఈ యొక్క ఆరోపణ చేసినటువంటి పాయింట్ అయితే అసలు ఇప్పట్లో పోదు. ఇంకా ఆ నెగిటివ్ ఇంపాక్ట్ చాలా హై లెవెల్లో పడ్డది అనమాట. ఎప్పుడైనా సరే రాజకీయంలో ఉన్న వాళ్ళకి
చాలా సంయమనం ఉండాలి. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి లాంటి మహా నేతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా సహనాన్ని కోల్పోకుండా చాలా జాగ్రత్తగా, అసలు రాజకీయ నాయకులకు ఉండాల్సిన సహనం ఫస్ట్. ఎందుకంటే ఎక్కడైనా ప్రత్యర్థులు ఉంటారు, రాజకీయ నాయకులు అయితే కంపల్సరీగా ప్రత్యర్థులు ఉంటారు, ప్రతి విషయంలో కూడా నెగిటివ్ ప్రచారం చేసుకుంటూ వెళ్తారు. అట్టని చెప్పేసి అసలు అసలు ఎటువంటి ప్రూఫ్లు లేవు, ఎటువంటి డైరెక్ట్ ఆరోపణలు చేస్తుంటావా, ఎవరిని టార్గెట్ చేస్తున్నావు ఏంటి అన్నది చూసుకోవా. ఇప్పుడు దానివల్ల అందుకే నాగార్జున వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద హట్ అయింది, వాళ్ళు మొత్తం ఫిలిం ఇండస్ట్రీ కూడా టోటల్ హట్ అయ్యి చాలా మంది ట్వీట్స్ చేయడం జరిగింది, ఖండించడం జరిగింది. అసలు ఎవరైనా ఖండిస్తారండి దాన్ని, ఎందుకంటే సినిమాల్లో నటించినంత మాత్రాన వాళ్ళ క్యారెక్టర్ గురించి ఇష్టం ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా చెప్పాలంటే నాగ చైతన్య సమంత డివోర్స్ అయ్యి ఆల్మోస్ట్ 2 years అబౌవ్ అయిపోయింది. సో బట్ పర్టికులర్ ఇప్పుడు ఎందుకు రైట్ చేశారు అంటే ఆవిడ మీద ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందో అందుకని కేటీఆర్ ని ఇలా బ్యాడ్ చేయాలని చెప్పి అది తెచ్చారా, లేకపోతే దాని వెనకతలు ఇంకేమైనా ఉందా? అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ 2 రకాల వాదనలు ఉన్నాయి. ఒకటేమో కొండా సురేఖ టంగ్ స్లిప్ అయిపోయింది ఒకటి, రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే కావాలని చెప్పి నాగార్జునాన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారా. ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాగార్జునకు సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం జరిగింది. కూలగొట్టేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాగార్జున అంటే ఇక్కడ ఏంటంటే కావాలని చెప్పి నాగార్జున చుట్టూ రాజకీయం తిప్పాలనేటువంటి వ్యూహం ఉందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఇక్కడ చెప్పాలంటే దీనివల్ల మిస్ఫైర్ అయింది కాంగ్రెస్ కే. ఇప్పుడు ఈ రోజు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ రాజీనామా చేసిందనుకో, దాని యొక్క అపకీర్తి ఎవరికి? ఒక మంత్రి ఇట్లాంటి ఆరోపణలు చేసి బయటకు వెళ్ళేదంటే పార్టీకి డెఫినెట్లీ నష్టమే కదా. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఒక స్ట్రాటజీ ప్రకారం ఆరోపణలు చేద్దాము అని అనుకుంటే మాత్రం ఇది మిస్ఫైర్ అయినట్టే. అయితే అట్లా చేస్తుందని అనుకోను. కాకపోతే ఒక్కటే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఖండించాల్సింది, ప్రెస్ మీట్ పెట్టి లేదు మా పార్టీలో నా క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రి ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులను వ్యతిరేకించేటువంటి క్రమంలో మాట దొల్లడం అనేటువంటి సహజంగా జరిగింది. మా మంత్రి చేసినటువంటి ఒక పొరపాటుకి నేను వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పితే ఇంకా గౌరవంగా ఉండేది. కానీ ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి రెస్పాన్స్ అయినట్టయితే నాకు అనిపించింది. అది రెస్పాండ్ అవ్వాల్సింది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఎందుకంటే ఇది నార్మల్ ఇష్యూ కాదు. ఏంటి అక్కినేని నాగేశ్వరరావు ఫ్యామిలీ అంటే నార్మల్ ఫ్యామిలీ కాదు. ఇప్పుడు చెన్నారెడ్డి దగ్గర నుంచి బ్రహ్మానంద రెడ్డి నుంచి దాదాపు ఒక అర డజన్ మంది ముఖ్యమంత్రులతో నేరుగా డైరెక్ట్ గా ఒక మంచి ఫ్రెండ్షిప్ తోని చాలా ఏలినటువంటి ఫ్యామిలీ అది. అక్కినేని నాగేశ్వరరావు కావచ్చు, తర్వాత నాగార్జున కావచ్చు, తర్వాత మామూలుగా హైయెస్ట్ స్టేటస్. మళ్ళీ ప్రతి దాంట్లో జనాలకు చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, జనాలకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. నార్మల్ ప్రెస్ మీట్ నార్మల్ వీడియో కాదు, అది చాలా వైరల్ గా పోయేటువంటి వీడియో అది. సో ముఖ్యమంత్రి స్థాయిలో ఖండిస్తే కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఆ మైలేజ్ వచ్చేది, కొంచెం ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడిందో మచ్చ అది తగ్గేది. కొన్ని సందర్భాలలో ఉంటాయండి, కొన్ని సందర్భాలలో ఒక సమస్య వచ్చిందనుకో, ఆ సమస్య వచ్చినప్పుడు ఆ ఇంటి పెద్ద రెస్పాన్సిబుల్ తీసుకొని వీ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబుల్. మరి క్యాబినెట్ మినిస్టర్లో అందరు మినిస్టర్స్లో చీఫ్ మినిస్టర్ ఇస్ ద చీఫ్ కదా. అప్పుడు వాళ్ళ క్యాబినెట్ లో ఒక మంత్రి చేసినటువంటి పొరపాటు ఆమె క్షమాపణ చెప్పింది. దాంతోపాటు నువ్వు ఇంకా కొంచెం ఉన్నతంగా చూసి ఎస్ మా అక్క చెప్పింది కొంచెం పొరపాటు అయింది, ఆ కేటీఆర్ ని విమర్శించే క్రమంలో కొంచెం మాట తప్పైపోయింది, సో నేను కూడా బాధ్యత తీసుకొని క్షమాపణ చెప్తున్నా. వ్యక్తిగతంగా నాకు నాగార్జున పైన కానీ వాళ్ళ కుటుంబం పైన కానీ ఎటువంటి ద్వేషం లేదు, సో నన్ను క్షమించండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కనుక ఒక మాట చెప్పుంటుంటే కాంగ్రెస్ పార్టీకి మంచిగా గౌరవం అనేటువంటిది ఉంటుండే, కానీ ఆ గౌరవాన్ని నిలుపుకోలేదు. ఇంకొక టాక్ ఏమొస్తుంది అంటే ఇప్పుడు చాలా ఇష్యూస్ అవుతున్నాయి కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది హైడ్రా అని చెప్పి ఈ దామగుండం ఫారెస్ట్ ని నేవీకి ఇవ్వడం, సో ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసమే ఇప్పుడు దీన్ని రైట్ చేస్తున్నారు అన్న ఒక టాక్ కూడా ఉంది. అదే మెయిన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ ఇష్యూని డైవర్ట్ చేసేటువంటి గేమ్ లో భాగంగా ఈ విధంగా ఆరోపణలు అంటే ఒక ఇష్యూని క్రియేట్ చేయడం జనరల్ అసెంబ్లీలో జరుగుతుంటాయి ఇట్లాంటివి. ఎప్పుడైతే మెయిన్ కాన్సెప్ట్ మీద మెయిన్ టాపిక్ పైన ఇష్యూ జరగకుండా అంటే దానిపైన డిస్కషన్ జరగకుండా సైడ్ ట్రాక్ వెళ్ళాలంటే వ్యక్తిగత దూషణ చేయడం, తద్వారా మొత్తం అసెంబ్లీలో రచ్చ అయిపోవడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. సో అటువంటి పాలిటిక్స్ లని అటువంటి సిచ్యువేషన్ లో భాగంగానే ఒకవేళ వీళ్ళు కొంచెం మైండ్ డైవర్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో కనుక చేస్తే కనుక
ఇది 100% మిస్ఫైర్ అయింది. కానీ ఇప్పుడు ఇన్ని ఇష్యూస్ అయినా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు, దానికి సంజయ్ అంటే సింగ్ కూడా ఈ ఎప్పుడు ఈ issue టా- ఈ లేదు విషయం అసలు. పైన మాత్రం ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎందుకని అసలు? అదే తను ఏంటంటే తను దీనిపైన మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఎవరైతే కొండా సురేఖ గారు ఉన్నారో కాంగ్రెస్ రిలేటెడ్ మెంబరే కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. అదే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఖండిస్తే సరిపోయేది. అంటే మెయిన్ ఏంటంటే ఇది ప్రతి ఒక్కరు అసలు వీళ్ళని వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. ఇక్కడ కొండా సురేఖ అన్నది 100% తప్పు అవును. అనేటువంటి ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు కదా. ఇక్కడ ఒక వర్గం మాత్రమే సపోర్ట్ ఇస్తున్నారు, ఇంకో వర్గం మళ్ళా లేదు వ్యతిరేకిస్తున్నారు అని లేదు. ప్రతి ఒక్క వర్గము, ప్రతి ఒక్క సెక్షన్ ఇది తప్పు, ఇట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ముక్త కంఠంతో ఖండిస్తున్నారు అందరూ. మరి అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఒక ప్రెస్ రిలీజ్ చేసేసి ఐఎమ్ సారీ టు నాగార్జున ఫ్యామిలీ, ఇలా ఆరోపణలు మా మంత్రి గారు చేయడం అనేటువంటిది ఒక మాటలలో ఒక ఎమోషనల్ లెవెల్లో మాట్లాడినప్పుడు మాట దొర్లుతుంటాయి జనరల్ గా మాటల్లో. సో అందులో దొరికిపోయింది. సో ఐఎమ్ సారీ, నేను రెస్పాన్సిబుల్ గా తీసుకొని నేను దీనికి క్షమాపణ చెప్తున్నాను. ఒక ప్రెస్ మీట్ అన్న ఒక ప్రెస్ నోట్ ఇచ్చేదండి, ప్రెస్ మీట్ కాకపోయినా కనీసం ఒక ప్రెస్ నోట్ ఇచ్చేస్తే అయిపోయింది. సో ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా చేస్తే కాంగ్రెస్ పార్టీకి బాగుండేది. కానీ ఇప్పటికైనా ఒకవేళ ఆమెకు మంత్రిగా కొనసాగుతూ అలా కంటిన్యూ చేసుకుంటూ మాకేం తెలియదు అన్నట్టు మాత్రం ముందుంటే గనక కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇది ప్లస్ కాదు, చాలా మైనస్ అయిపోయింది. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ పెట్టకపోయినా, ఒక సంజయ్ ఇవ్వకపోయినా అట్లీస్ట్ ఆవిడ మీద ఒక యాక్షన్ తీసుకున్నా అట్లీస్ట్ ఒక రెస్పెక్ట్ ఉండేది. బట్ అది కూడా ఎక్కడ అంటే యాక్షన్ అంటే డెఫినెట్గా యాక్షన్ ఉంటుంది. ఎందుకంటే నాగార్జున గారు పరువు నష్ట దావా వేసింది, ఒకటి క్రిమినల్ కేసు ఒకటి ఫైల్ అయ్యింది, దాంతోపాటు 100 కోట్ల పరువు నష్ట దావా వేసింది. ఎందుకంటే ఏం లేదు, ఇది చాలా అన్ఎథికల్ అన్నమాట. అంటే మాకు అనుమానాలు ఉన్నాయి అసలు అని డిఫరెంట్ గా, ఒకవేళ నిజంగా కోపం ఉంటే డిఫరెంట్ గా దాన్ని వ్యక్తపరిచే విధానం అనేది ఉంటుంది. కానీ డైరెక్ట్ గా ఎంత క్యాజువల్ గా మాట్లాడుకుంటారు కదా, ఏదో మన హోటల్ దగ్గర పిచ్చాపాటి మాట్లాడుకుంటారు చూడు, ఆ విధంగా ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడడమే విచిత్రం. ఇప్పుడు మరి మంత్రి స్థాయిలో ఉన్నటువంటి మనిషి అట్లా మాట్లాడితే ఇక నార్మల్ వాట్ మెసేజ్ యూఆర్ గివింగ్ టు ద స్టేట్. ఇంకొకటి దేవాదాయ శాఖ మంత్రి అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల అన్నిటికీ గవర్నమెంట్ తరఫు నుంచి ఒక శాఖకి మంత్రి ఆమె. సో ఇంత పవిత్రమైనటువంటి పదవిలో ఉండి ఇంత ఈ లెవెల్లో మాట్లాడడం అనేటువంటిది, అంటే ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోకపోవడం అనేటువంటిది, అంటే నిగ్రహ శక్తి లేకపోవడం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తా ఉంది మెయిన్. అది మెయిన్. ఎందుకంటే నాగార్జున గారు కానీ కేటీఆర్ కానీ డైరెక్ట్ వాళ్ళ క్యారెక్టర్ మీద, అంటే అలాంటి ప్రూఫ్ లేకుండా కూడా వాళ్ళ క్యారెక్టర్ ఇది అని డిసైడ్ చేసేసి మరీ స్టేట్మెంట్ ఇచ్చేసారు అనమాట ఆవిడ. అదే ఏం లేదు, చాలా క్యాజువల్ గా మాట్లాడడం జరిగింది అనమాట. సో అట్లాంటి మాటలు ఈ మధ్య ఏ రాజకీయ నాయకుల దగ్గర చూడ మనం వినలేదు యాక్చువల్గా. అంటే ఇది ఆరోపణ మంచి మామూలు ఆరోపణ కాదు, చాలా డైరెక్ట్ అటాక్. సమంత లాంటి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే సమంతకు సారీ చెప్పి, నిజంగా సమంతకు సారీ చెప్పడం అవసరం. సమంతకి సారీ చెప్పాల్సిన నీళ్ళు లేదు, ఎందుకంటే ఆవిడ మీద ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ ప్రాబ్లం అక్కడ కాదు. ప్రాబ్లం ఏంటంటే నాగార్జున ఒక మామగా ఉన్నటువంటి నాగార్జున, హస్బెండ్ గా ఉన్నటువంటి నాగ చైతన్య, వీళ్ళిద్దరు పైన డైరెక్ట్ అటాక్ అనమాట. అంటే మీరెంత చీప్ క్యారెక్టర్స్, మీరెంత చీప్ గా వ్యవహరించారు అని డైరెక్ట్ గా వాళ్ళని పాయింట్ అవుట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే 100% ఇందులో బాధ్యులు ఎవరు అంటే నాగార్జున అండ్ నాగ చైతన్య. కానీ వాళ్ళకి సారీ అయితే చెప్పలేదు ఆవిడ. వాళ్ళకి సారీ చెప్పకుండా సమంతకు సారీ చెప్పి అయినా మళ్ళీ కేటీఆర్ని వదలా అంట. సరే కేటీఆర్ని వదిలితే వదలు, లేకపోతే వదలకు, ఎందుకంటే రాజకీయ పద్ధతి కాబట్టి సరే మీ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాగార్జున నాగ చైతన్యకి మోస్ట్ అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ పైనే ఒక అనుమానం కలిగేటట్టు మాట్లాడడం అనేటువంటిది ఇక్కడ మోస్ట్ హర్టింగ్ పాయింట్. అందుకని ఇక్కడ అమలా కానీ మన అఖిల్ గాని వీళ్ళు హైయెస్ట్ లెవెల్లో రియాక్ట్ అవ్వడానికి కారణం అదే. ఆల్రెడీ అమలా గారు ఒక ట్వీట్ అయితే చేశారు ఆల్రెడీ, ఇది ఎంతవరకు కరెక్ట్. అసలు రాహుల్ గాంధీ గారు కూడా ట్వీట్ చేశారు, మీ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో ఒక మినిస్టర్ అయ్యి ఉండి ఇలాంటి అలిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్, అది కూడా మా ఫ్యామిలీ మీద అని. అదే ఒక్కసారి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆమె చేసింది. తర్వాత అఖిల్ కూడా బాగా కట్టారు. ఓవరాల్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు చాలా హైయెస్ట్ మంచి పాపులర్ ఉన్నటువంటి సెలబ్రిటీస్ అని కాదు, ఇక్కడ నార్మల్ ఫ్యామిలీ విషయానికి వచ్చినా కానీ ఇట్లాంటి ఎలిగేషన్స్ అనేటువంటి చేయడం వల్ల కుటుంబ గౌరవం కానీ
కుటుంబంలో ఎట్లా ఉంటది అది అట్లా సేమ్ నాగార్జున వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు. కాకపోతే ఏంటంటే నార్మల్ ఫ్యామిలీ కంటే వాళ్ళు కొంచెం ఓపెన్, అంటే కొంచెం పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి దే కెన్ అండర్స్టాండ్ దట్. ఇప్పుడు నాగార్జున లాంటి వాళ్ళు దే విల్ గో విత్ లీగల్లీ అలా ఉంటది. కానీ నార్మల్ ఫ్యామిలీస్ అయితే తట్టుకోగలరా ఇట్లాంటి అలిగేషన్స్? సో మెయిన్ ఏంటంటే ఇట్లాంటి మాట్లాడినటువంటివి మాట్లాడడం కొండా సురేఖకి వ్యక్తిగతంగా చాలా నష్టమే. ఇప్పుడు ఆమె ఎంత బాధపడ్డా కానీ డెఫినెట్లీ అదొక మాయనే మచ్చ. కాకపోతే ఏంటంటే ఇంకా రాజకీయం అవన్నీ సహజమే. రాజకీయ నాయకులు నాకు తెలిసి పెద్ద సీరియస్ గా తీసుకోకపోవచ్చు. అది వాళ్ళ ఇంటర్నల్ ఎలా అనుకుంటారని మనకు అంత తెలియదు కదా. అంటే మెయిన్ గా ఇట్లాంటి వీడియోస్ చాలా సర్క్యులేట్ అవుతాయి. ఇప్పుడు సమాజాన్ని కూడా కొంచెం మనం తప్పు పట్టడానికి అవకాశం ఉంది. సమాజం కూడా ఎట్లుంటదంటే ఇట్లాంటి నెగిటివ్ కమెంట్స్ ని చూడడానికి చాలా ఇష్టపడతారు. అదే నువ్వు నార్మల్ గా ఒక మంచి నాలెడ్జ్ కి సంబంధించి కానీ, మంచి సైంటిస్ట్, మంచి డిస్కవరీకి సంబంధించి ఇట్లాంటి మంచి మంచి విషయాలు ఏమన్నా మాట్లాడితే ఎవరు వినరు. ఈ గాసిప్స్ లాంటివి ఇట్లన్నారా అట్లన్నారా అనేటి అసలు పబ్లిక్ ఇట్ సెల్ఫ్ ఇట్లాంటివి బాగా సర్క్యులేట్ చేసుకుంటూ దే ఫీల్ లైక్ ఎంటర్టైన్మెంట్. సో అటువంటి అవకాశం అనేటువంటిది ఈ సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు అట్లాంటి అవకాశాలు ఇవ్వకూడదు. ఇప్పుడు మెయిన్ గా అట్లాంటి అవకాశాలు ఇచ్చేసింది అనమాట. మెయిన్ గా జరిగింది ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్లాంటివి మళ్ళీ జరగద్దు అనేది మనం ఆశించాలి. అంతకుమించి మనం ఏం చేయలేము. సమంత గారు కూడా దీని మీద స్పందించారు. ఒక లెటర్ అయితే రాశారు ఆల్రెడీ. మేము మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోనే విడిపోయాము, దీని మధ్య ఎలాంటి రాజకీయం ఏమీ లేదు అని చెప్పి ఆవిడ కూడా రైట్ చేశారు. మెయిన్ ఏంటంటే ఇట్లాంటి సినీ ప్రముఖులని, మెయిన్ గా సెలబ్రిటీస్ ని వాడుకొని ఎలిగేషన్స్ చేయడం అనేటువంటిది సాధారణం అయిపోయింది రాజకీయంలో. అంటే మెయిన్ ఏంటంటే కేటీఆర్ వాళ్ళకి మంచి ప్రియారిటీ ఇచ్చాడని, కేటీఆర్ సమంతాన్ని చేనేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ చేయడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక సినీ గ్లామర్ అనేటువంటిది ఈ తెలంగాణలో ఉన్నటువంటి దానికి కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మేబీ బ్రాండ్ అంబాసిడర్ చేసాడు. ఇప్పుడు సానియా మిర్జాని చేసిండు. సానియా మిర్జాని కూడా బ్రాండ్ అంబాసిడర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్, ఎందుకంటే తను హైదరాబాద్లో పుట్టి పెరిగి ఆ స్థాయిలోకి ఎదిగింది కాబట్టి. అలా మహిళలకు కూడా కొంచెం మంచిగా అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఇచ్చారు. దాన్ని అత్యంత అసలు డిస్గస్టింగ్ గా కమెంట్స్ చేయడం అనేటువంటిది, దాన్ని ఈ విధంగా తీసుకెళ్ళడం అనేటువంటిది నిజంగా తప్పు. అది ఏ విధంగానూ సమంజసం కాదు. అది అసలు టూ మచ్. అది అట్లాంటి అలిగేషన్స్ చేయడం అనేది. సో చూడాలి. ఇటు మెయిన్గా ఏంటంటే నాగార్జునకి అయితే కేసు అయితే వేయడం జరిగింది మెయిన్గా. సో దానికి ఏమవుతుంది ఏంటి, కేసు ఎన్ని రోజులు నడుస్తుంది, తర్వాత పర్యవసానాలు ఏంటి అవన్నీ పక్కన పెట్టేస్తే సమాజానికి ఇటువంటి కమెంట్స్ కానీ, ఇటువంటి ప్రెస్ మీట్లు కానీ, మరొక నాయకుడు కానీ, రాజకీయ నాయకుడు కానీ, ఏ సెలబ్రిటీస్ కానీ ఎవరైనా సరే వ్యక్తిగతంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అనేటువంటిది తప్పు. ఇది గ్రహించి అసలు జాగ్రత్తగా ఉంటే చాలు. ఇదేంటంటే కొండా సురేఖ ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది ప్రతి ఒక్కరికి గుణపాఠం కావాలి. అది ఏ సెక్టర్ అని కాదు, అన్ని సెక్టర్స్ ప్రతి ఒక్కరు జస్ట్ రెస్పెక్ట్ అదర్స్, అదొకటి ఉండాలనేటువంటిది మెయిన్ ఉద్దేశం. ప్రతి ఒక్క మేధావి మాట్లాడినా, ప్రతి ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడడానికి ఏకైక ఉద్దేశం ఏంటంటే అట్లీస్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మనం కొంచెం నిగ్రహంగా ఉంచుకొని, ఎదుటోళ్ళు ఎంత రెచ్చగొట్టినా కానీ మనం మాత్రం నోరు జారితే ఊరంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎట్లంటే పరిస్థితి 10 సంవత్సరాల నుంచి కాపాడుకున్నటువంటి పరపతి, రెస్పెక్ట్ ఒక చిన్న మాటతో పోతుంది, ఒక చిన్న యాక్షన్ తో పోతుంది. సో అంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమాజంలో అంత ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. సో ఇదంతా ఏంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ మొత్తం ప్రతి ఒక్కరికి గుణపాఠం. అంటే రెస్పెక్ట్ ఇండివిజువల్స్, ఎవరి లైఫ్ వాళ్ళది. సో వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ జాగ్రత్తగా మాట అనేటువంటిది ఎంత విలువైనది, అది ఎంత కన్స్ట్రక్ట్ చేయగలుగుతాం మనని అంత డిస్ట్రాక్ట్ కూడా చేయగలుగుతుంది అనేటువంటి గుణపాఠం నేర్చుకుంటే చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.